ఈ రోజు మనం బూట్కట్ బాలరాజు సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా మొత్తం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగింది. ముందుగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒకసారి టచ్ చేద్దాం. ఈ సినిమాకి రైటింగ్ వచ్చేసి శ్రీ కోనేటి, డైలాగ్స్ గానీ సీన్స్ గానీ బానే ఉన్నాయి. నెక్స్ట్ మూవీ కాస్ట్ వచ్చేసి హీరో సోహెల్, హీరోయిన్ మెగలేఖ, ఇంద్రజ గారు ఒక లీడ్ రోల్లో, ఇంకా సునీల్ గారు ఒక సపోర్టింగ్ రోల్, సైడ్ క్యారెక్టర్స్ గా జబర్దస్త్ అవినాష్, సద్దం, రోహిణి యాక్ట్ చేశారు. ఈ కథకి తగ్గట్టు కాస్ట్ సెలక్షన్ బానే ఉన్నా 1-2 క్యారెక్టర్స్ కి మాత్రం యాక్టర్స్ ని సరిగ్గా వాడలే అనిపించింది. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేసి భీమ్స్. సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. రూరల్ సినిమా తగ్గట్టు సాంగ్స్ ఇంకా లిరిక్స్ బాగా సెట్ అయ్యాయి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ వచ్చేసి శ్యామ్ కె నాయుడు. సినిమా టేకింగ్ చాలా బాగా ఉంది. యాక్టర్స్ ఎమోషన్ క్యాప్చర్ లో కొన్ని సోలో షాట్స్ చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి శ్రీ కోనేటి. రైటింగ్ కూడా ఈయన కాబట్టి సినిమా బాగా క్లారిటీతో తీశాడు. ఎక్కడా పెద్దగా తప్పులు ఏం లేవు. టేకింగ్ బాగుంది. నెక్స్ట్ యాక్టింగ్. అందరూ యాక్టర్స్ చాలా బాగా చేశారు. మెయిన్ కాస్ట్ చాలా వరకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారే కాబట్టి అందరూ బానే చేశారు. ముఖ్యంగా ఇంద్రజ గారు క్యారెక్టర్ ని చాలా బాగా నడిపించారు. హీరో సోహెల్ డాన్స్ మరియు ఎమోషనల్ షాట్స్ బాగా చేశాడు. ఇంకా ఫైనల్ గా స్టోరీ. ఒక మాట ఇస్తే ఆ మాట కోసం మనసు చంపుకుని అయినా బ్రతుకుతాను కాని ఇచ్చిన మాట మాత్రమూ తప్పను. ఈ ఒక్క డైలాగ్ కాన్సెప్ట్ పైన స్టోరీ మొత్తం రన్ అవుతుంది. ఇంద్రజ గారు ఈ ఫిలాసఫీని గట్టిగా నమ్ముతారు. ఇంద్రజ గారి కూతురిగా హీరోయిన్ మరియు విలేజ్ లో ఒక అబ్బాయిగా హీరో హీరోయిన్ ఎలా కలుస్తారు, ఎలా లవ్ చేసుకుంటారు, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ లవ్ స్టోరీకి ఇంద్రజ గారి ఫిలాసఫీకి లింక్ ఏంటి అనేది ఈ సినిమాలో చూస్తారు. ఫైనల్ గా మంచి సినిమా. పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండకపోయినా పాటలు, కామెడీ, కొంచెం ఎమోషన్ తో సినిమా రన్ అవుతుంది. కానీ నాకు ఒక పాయింట్ బాగా డిజపాయింట్ అనిపించింది. అది ఏంటి అంటే హీరో ఈ మూవీ స్టోరీలో పెద్దగా ఏం చేయడు. వేరే క్యారెక్టర్స్ హెల్ప్ తో ముందుకు వెళతాడు. అలా కాకుండా తన ప్రేమ కోసం హీరో ఏదో ఒక్కటి గట్టిగా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అయినా ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అనుకోండి. డెఫినెట్ గా వన్ టైం వాచర్. థియేటర్స్ లో చూడని వారు ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి.